ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బు వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే అవుతుంది అనమాట. చిలక పలకవి నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని ఈరోజు ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బు వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే అవుతుంది అనమాట. సో అందరికి లంచ్కి ఇన్వైట్ చేసారు. అండ్ దాంతోపాటు మన ఇర్ఫాన్ కూడా ఆడ పోయినాక సార్ అవుతాడు అనమాట. సో క్లాస్ చెప్తాడు, అది కూడా చూస్తాడు. అండ్ గైస్ నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది. అండ్ సోనం బబ్బు వాళ్ళ తుమ్నే పోతాయి క్లాస్ అయితే సోనం ఇప్పుడు దాకా బబ్బు వాళ్ళ స్కూల్ కూడా చూడలే. అట్లనే సోనంకి బబ్బు వాళ్ళ స్కూల్ కూడా చూపించుకుంటా. బబ్బు ఏం చేస్తుండే స్కూల్లో అవన్నీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మీ అందరికి చూపిస్తా. వీడియో విషయం చేయండి. సో ఫైనల్లీ మేమైతే ఇర్ఫాన్ స్కూల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇర్ఫాన్ సన్నెల పోరిని ఎట్లెక్కించుకోవచ్చు చూడండి. అసలు నాకైతే ఈరోజు ప్రియాంక ఒక ఆంటీ లాగా కనిపిస్తుంది చూడండి. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చింది రో. సో ఫైనల్ గా అయితే ఇర్ఫాన్ వాళ్ళ స్కూల్ దగ్గరకు వచ్చినాం. అది కూడా ఈ రోజు అక్క ఎందుకు వచ్చిందంటే అడ్మిషన్ అప్పుడు రాలే, ఈ రోజు లంచ్ అనగా వచ్చేసి అనమాట. ఈమె ప్రియాంక చిన్నగా ఉండే అప్పుడు ఇప్పుడు కొంచెం వీళ్ళందరూ తిననీకి వచ్చిర్రు, నేను బబ్బు కోసం వచ్చిన. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉంది మరి. మీరు కూడా अरे टीचर को क्या बोलते हैं? टीचर को क्या बोलते हैं? हैप्पी टीचर्स डे. अरे आई लव हैप्पी टीचर्स डे बोलो सबको. टीचर्स को आई लव यू बोल के फ्लाइंग किस देना. कैसे देते? అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. టీచర్స్ డే లంచ్ అనగానే మొత్తం టీం అంతా వచ్చేసినాము. స్పెషల్ ఇన్వైట్ ఎందుకు కోసం వీళ్ళందరూ నాకు కూడా हैप्पी टीचर्स डे बोलो सर. हैप्पी टीचर्स डे. आज स्कूल को नहीं आया, क्यों नहीं आया? टीचर्स डे रख के भूखा रहा है. झूठ बोल रहे हैं. अच्छा पापा बोलो बोले ऐसा. చెప్పండి మేడం. मैडम थैंक यू वेरी मच. हैप्पी टीचर्स डे मैडम. थैंक यू. गुड आफ्टरनून. थैंक यू मां. वेयर इज बॉबन? Happy Teachers Day, ma'am. Now I don't want Irfan. I have Salman with me now. Salman is a good boy. Yeah, Irfan is a bad boy. No. Juma master. Babu Anna and Irfan Tamudu is both are Duma masters. Kada? సో ఇప్పుడైతే మనం మన బబ్బు దగ్గరికి సోనం అయితే చాలా ఎక్సైటెడ్ ఉంది. ఆడొచ్చు క్లాస్ చూడాలనుకుంటున్నా, అందులో ఉన్న అమ్మాయిలను రిజల్ట్ హాలిడేనే కదా. అరే ఏదో మీ ఇల్లు చూపిస్తున్నా మన స్కూల్ రా ఇది.
క్లాసెస్ అయితే ఏమీ అవుతలేవు కదా మేడం, క్లాసెస్ ఏమీ అవుతలే కదా. రైట్ సెట్. ఏది మీ క్లాస్? మేడం దాసుకుంది మిస్ కాల్. మీ టీచర్ సార్లు చూపిరా. చెప్పు సన్ని, నీకు ఏడిపోయినా సన్నే కనిపిస్తాడు. మంచిగా ఉన్నట్టు అవి సన్ని. ఓహో ఆ సన్ని బావ అంటావా? హలో తమ్ముడు, ఏం చేస్తున్నావు? వచ్చిన కావాలని సెకండ్ ఇప్పిస్తున్నావులే అందరితో. బారవా ఏడిపోయినా ఇంకా ఉత్తర కుమారా కాదు. నా వీడియో స్టార్ట్ చేయగానే నన్ను కలవండి రా. వీడియో స్టార్ట్ చేయగానే దీపా టీచర్, మా తెలుగు సార్ సుధాకర్ సార్, మీ క్లాస్ టీచర్ పేరే మర్చిపోయినా? శ్రవంతి టీచర్, ఇంకా బయాలజీ టీచర్, సనా టీచర్, శ్వేత టీచర్, ప్రశాంతి టీచర్, సరస్వతి టీచర్. అయితే ఇంకా పేర్లు గుర్తొస్తలేరు అంటే ఇంకా రెగ్యులర్ వస్తుంటే అప్పుడప్పుడు టీచర్ కలుస్తా ఉంటే అందరి పేర్లు గుర్తుకొస్తాయి. క్లాస్ టీచర్ పేరే మర్చిపోయినా. సన్ని తినారంట సన్ని తినారంట సన్ని తినాడంట. ఓకే మరి సగం అంటూ బెస్ట్ ఫ్రెండ్ అంటూ అది తినందు నువ్వు వేసుకొని వచ్చి కూర్చొని. ఛీ అమ్మో, నీ చేతిలో తినడమ్మో. మీకోసం వెయిట్ నేనెప్పుడు చెప్పినా సార్? నువ్వు నేర్పించావా? లేదు నాకు. ఓకే. అరే నువ్వు ఎవరమ్మా అన్నిట్లా మధ్యలో వస్తావు? హర్ష లైక్ ఒకటి చెప్తున్నా, నువ్వు స్టేజ్ మీద నించున్నా కూడా నువ్వు కనిపిస్తలేవు హర్ష. తిననీకి వచ్చినావా? అందరూ కూడా వాళ్ళు చేసే వీడియోలు కావచ్చు, లేదంటే చేసే డాన్సులు కావచ్చు, అవన్నీ వినాలని కోరుకుంటున్నాము. శ్రీకాంత్ సార్ గారు విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానిస్తున్నాము. Dr. Sarvepalli Radhakrishnan, the man whose legacy, who honored today, he was not an expensive teacher but also a great human being who believed in the transformation of power of education. అన్ని రకాలుగా మనకి ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కింద మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా అంతకంటే పెద్ద యూట్యూబర్ అండి ఇర్ఫాన్. మొత్తం స్కూల్లో మొదటి చేస్తాడు ఆ ఓపెన్ స్కూల్ని. ఇర్ఫాన్ yes so thank you very much. I thank all the teachers ఎందుకంటే
మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిర్విఘ్నంగా కష్టపడతారు కాబట్టి మన స్కూల్ కింద మంచి పేరు వచ్చింది. థ్యాంక్స్ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. ఇక మనం డాన్సులు స్టార్ట్ చేద్దాం. ఇంకొంచెం అయితే కొడతారు మమ్మల్ని మీరు. ప్రిన్సిపల్ సార్ అయితే మనకి చాయ్ చేయించిండు. అరే మీరందరు పెద్దగా ఏమవుదాం అనుకున్నారా? డాక్టర్ సార్, పోలీస్ సార్, సార్ నేను డాక్టర్ అయ్యి, ఇంజనీర్ అయ్యి, పోలీస్ అయ్యి, లాయర్ అయ్యి, సాఫ్ట్వేర్ అవుతా సార్. అవుతావు ఇది అన్ని రంగంలో ఎక్స్ప్రెస్ పక్కా అవుతావురా. ఎక్స్ప్రెస్ కాదు సార్, ఎక్స్పైర్. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు పెద్దగా ఏమవుదాం అనుకున్నారా? పెళ్లి చేసుకున్నా సార్. పెళ్లి చేసుకొని ఏమవుదాం అనుకున్నారా? సార్ మీ అమ్మ నాన్న నేను చేయమాసిస్తున్నారా? పెళ్లి కూతురు సార్. మళ్ళీ వేస్తాడు. మీ నాన్న నిన్ను చేయమాసిస్తున్నారా? మనవాడు సార్. మీ జీవిత లక్ష్యం ఏంటిదిరా? మేమిద్దరం మాకిద్దరు. దండంరా బాబు, కూర్చోరా. మీ బుక్కులు లేవనరా? 20. దేవుణ్ణి చూడగలవా? లేదు సార్. దేవుణ్ణి ముట్టుకోగలవా? లేదు సార్. అయితే దేవుడు లేడు. సార్ మీ బ్రెయిన్ చూడగలనా? లేదు. మీ బ్రెయిన్ ముట్టుకోగలనా? లేదు. అయితే మీ బ్రెయిన్ లేదు సార్. అరే మన డౌట్స్ ఉంటే అడగండి రా. సార్ నాకు ఒక డౌట్ ఉంది. అడుగురా. క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ ఉంటాయి సార్. ఆన్సర్ పేపర్ ఆన్సర్ ఎందుకు ఉండదు సార్? నేను కూడా ఆలోచించలేరా. కూర్చోరా కూర్చో. మొదటి వాడు అంటూ తోమాడు, రెండో వాడు అంటూ తోమాల్సి వచ్చింది. ఎందుకు? మొదటి వాడు పెళ్లి చేసుకున్నాడు, రెండో వాడు పెళ్లి చేసుకోలేదు. సార్ క్వశ్చన్ ఉంది సార్. అడుగురా. ఏనుగుని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు సార్? ఏనుగురు ఫ్రిడ్జ్ లోనా? అది ఎలా పెడతారా? మీకు తెలియదా సార్? తెలియదు, చెప్పు. ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఏనుగుని పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్ డోర్ పని చేయాలి సార్. సరే సరే కూర్చో కూర్చో. నాకు డౌట్ ఉంది సార్. అడగరా. ఆవుని ఫ్రిడ్జ్ ఎలా పెడతారు సార్? సింపుల్. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఆవులకు రెడ్ డోర్ పని చేయాలి అంటే సార్ అది ఎలా? ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఏనుగుని తీసి ఆవు పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయాలి సార్. అడవిలో సింహం బర్త్డేకి అన్ని జంతువులు పాటికి పోయావు, కానీ ఒక్కటి తప్ప. ఏదది? సింహం. సింహం పార్టీకి సింహం పోతే ఎట్లా వస్తుంది సార్? అవును కదా? ఏమో నాకు తెలియదు, చెప్పురా. ఆవు సార్. ఆవు ఫ్రిడ్జ్ లో ఉండిపోయింది సార్. థ్యాంక్ యూ. మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ, మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ, లాయి లాయి రాయి రే అందాల బొమ్మ.
రావట్లేదా? ఫామ్ లో ఆపేసారు. సార్ మా అనిల్ కూడా ఉన్నాడు. ఏమైంది ఏమైంది? అలా వెళ్ళిపోయారు కూడా. ఏం చేయడానికి పోతున్నావు? డాన్స్ చేస్తున్నాడు కాబట్టి అందరు సైలెంట్ ఉన్నారా? ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాత అది నా హృదయము గిసలాడే ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే ఊహలు గుసగుసలాడే. చిలక పలకవి చిన్నప్పటికీ వీళ్ళందరికీ డాన్స్ నేర్పించింది. వేరే డాన్స్ చేస్తున్నట్టు మేడం అప్పటిదాకా మనం అరే అరే అలా స్టేజ్ స్ట్రాంగ్ అన్నా ఏం కాదు. స్టేజ్ కట్ మై లవ్ ఇస్ గాన్ పాట బాగా చేస్తాడు మిస్టర్ గంగరాజు. అరే ఆయన జీవిత చరిత్రలో లవ్ అనేది రాసి పెట్టలేదు అలా. ఇప్పుడు పాట అరే చెప్పులు నా ఎత్తుకోను. అరే వేరే పాట వాడరా ఆ పాట నువ్వైతే అన్ని కొరకదే. నువ్వు నువ్వు యా దిగొస్తే అదే నాకు తెలుసు. ఈ 3 to 1 అయిపోవారా? డోంట్ డిస్టర్బ్. ఓకే అవి నంబర్స్. లాస్ట్ వస్తుందిరా. నాకు
తెలుసు నన్ను ప్రేమిస్తలేవని. వస్తున్నాం సార్, ఎన్ని రోజులు దాకా సార్. ఇంకేమో వేరే పాట పాడమని సార్ ప్లీజ్. నీకేమైతుంది? నిన్నెవరు ప్రేమిస్తలేరు? నా బాధ అది కాదు సార్. నిద్రలో కూడా బాధలో కూడా ఇదే పాట పాడుతుంది. ఎట్లుంటుంది చెప్తాను. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు నువ్వు ఇక రావని. సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు బాధల చెప్పుడు ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది ఓసారి. నువ్వు ప్రేమిస్తే చాలే నలుగమంతా నువ్వు అనుకుంటానే. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నాకు తెలుసు నువ్వు ఇక రావని. మన తెలుగు సార్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఇంగ్లీష్ టీచర్, సైన్స్ టీచర్, మ్యాథ్స్ టీచర్ ఉంటారా? మంచి ఫోక్స్ సాగు. బడి అనే నారుమడిలో విద్య అనే విత్తనం వేసి, అక్షరం అనే నీరు పోసి, చెడు అనే కలుపు తీసి, మంచి నీతి న్యాయం అనే ఫలాన్ని నిజ సమాజానికి అంది. అత్తరు సాయిబు, అత్తరు సాయిబు, సాయిబు బాగుండమ్మ. చుట్టేస్తాంది చుట్టేస్తాంది. రాజు కష్టపడి చూపించిన సార్ గంగరాజు. మాయదారి మల్లె